బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీలో కూర్చొని తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న హైకమాండ్ని బరాబర్ అడుగుదాం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు పార్టీలో చేర్చుకున్న తర్వాత ఒకరికి లోక్సభ టికెట్ ఇచ్చి పోటీ చేయించిండ్రు, ఇంకొకరి కూతురికి లోక్సభ టికెట్ ఇచ్చి పోటీ చేయించిండ్రు. వాళ్ళిద్దరూ కూడా బహిరంగంగానే ప్రచారం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళిద్దరిని వేదిక మీద తీసుకొని వచ్చి ప్రచారం చేసిండ్రు. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని బహిరంగ వేదికల ద్వారా ప్రచారం చేసిండ్రు. ఆ తర్వాత మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పిండ్రు. అయినా కూడా ఈరోజు వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు. సరే, డిస్క్వాలిఫై స్పీకర్ గారి ఎందుకు చేయలేదని ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. కానీ ప్రజలుగా మనకు కనిపిస్తున్నాయి కదా, మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, మనం ఆలోచించాలి కదా. నిజంగా ఈరోజు ఇది కరెక్టే జరిగిందా, వీళ్ళని డిస్క్వాలిఫై చేయకపోవడం కరెక్టేనా అని ప్రజలుగా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది, బరాబర్ అడగవలసిన అవసరం ఉంది. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ గారు ఉన్నారు. భరత్ గారు, ఈరోజు తీర్పు మీరు చూసిండ్రు. సర్టిఫైడ్ కాపీ మీకు ఇంకా రాలేదు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి కూడా చాలా డీలే చేస్తున్నట్టుగా తెలిసింది. బహరాల్, ఏమైందంటే తెలంగాణలో ప్రజలందరికీ తెలుసు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అన్నట్టుగా ఈరోజు తీర్పు వచ్చిందని చెప్పేసి అనేది అనుకుంటున్నారు అందరూ. అసలు ఇట్లాంటి సామెతలన్నీ కూడా పనికిరావండి ఈ సిచ్యువేషన్కి. ఏంటంటే కొత్త సామెతలు తీసుకురావాలి. ఈయన ఒక సామెత అవుతాడు, ఇవాళ ట్రైబ్యునల్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక సామెత అవుతాడు. రేపటి దిన ఎవరైనా ట్రైబ్యునల్ చైర్మన్ ఎట్లా బిహేవ్ చేసిండు అని చెప్పుకునేదానికి ఇట్లా చేసిండు, ఇంతకన్నా ఎక్కువ చేసిండు, ఇంతకన్నా తక్కువ చేసిండు, ఇది బెంచ్ మార్క్ అయిపోతుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్, చాలా నెగటివ్ సెన్స్ లో ల్యాండ్ మార్క్ ఇది. లేకపోతే ల్యాండ్ మార్క్ అది బురదలో పెట్టినా లేకపోతే రాజమహల్లో పెట్టినా ల్యాండ్ మార్క్. ట్రైబ్యునల్ చైర్మన్ లాగా బిహేవ్ చేయలేదండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి రోజు నుంచి, కంప్లైంట్ వేసిన మొదటి రోజు నుంచి ఇయాల్టి వరకు పక్షపాత ధోరణితో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తొత్తులాగా పనిచేసినాడు. 3 నెలలు అంటే ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపల ఈ ఇన్సిడెంట్స్ అయినాయి. తర్వాత దాని మీద కంప్లైంట్ వేస్తే మార్చి 2024 అనుకుంటా కంప్లైంట్స్ వేస్తే, ఇవాళ ఏంటంటే మార్చి 2026, 2 సంవత్సరాలు పడుతుందా? హిమాచల్ ప్రదేశ్లో 2 రోజులల్లా డిస్క్వాలిఫై చేసి ఫిబ్రవరి 27 నాడు కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి 29 నాడు డిస్క్వాలిఫై చేసేసి, పవర్ కూడా అట్లనే ఉండింది. అది కూడా కాంగ్రెస్ పార్టీది. అయితే మీరు ఇంత మునుపు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, నువ్వు రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని గ్లోరిఫై చేయట్లేదు. కవచకుండలం లాగా రాహుల్ గాంధీకి ఆ రాజ్యాంగం ఒకటి ఉంటుంది, ఎక్కడ పోయినా అక్కడ ప్రత్యక్షమవుతాడు రాజ్యాంగాన్ని పట్టుకొని. లేదండి, అది కవచకుండలమా కాదా? ఎందుకని అంటే కర్ణుడు మహానుభావుడు, గొప్ప మాట మీద నిలబడేవాడు, స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చినాడు. తర్వాత దానకర్ణుడు, ఆయన పేరే దానకర్ణుడు. వీళ్ళు ఎక్కడండి దోచుక తినేటోళ్ళు, దానకర్ణులు. ఆ కవచకుండలాలు పెట్టుకోవద్దు. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఏ ఒక్క సమూహం అయినా కానీ ఆయన రాజ్యాంగం ఆయన చూపించడము, వాళ్ళు చూడకుండా ఉండడం అనేది జరగలే. ఇవాళ చేసిన పని ఏంటిది? ఇవాళ రాజ్యాంగాన్ని చూపించుకుంటా రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఈజ్ ఎ చీట్. అంటే రాహుల్ గాంధీ ఈజ్ ఎ చీట్. రాహుల్ గాంధీ ఒక మోసగాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒక కారణం చేత మోసగాడు అని అనట్లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు, తర్వాత ప్రజలకు పెట్టిన పంగనామాలు, తర్వాత వాళ్ళ నాయన తెచ్చిన చట్టాన్ని ఇవాళ బహిరంగంగా బజార్లో నగ్నంగా దాన్ని అపహాస్యం చేయడము, అవహేళన చేయడము మోసం కాకపోతే ఏమవుతుందండి? హోల్సేల్గా మోసం. రాజీవ్ గాంధీ అనే అతని ఆత్మ కనుక ఎక్కడన్నా ఉంటే తల్లడిల్లిపోతుండొచ్చు. అంటే అది కాంగ్రెస్ పార్టీ మార్గం అనండి. అసలు బజార్లో న్యాయాన్ని
ఇంత అపహాస్యం చేసినోడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశం మొత్తంలో ఉన్నాడా ఎవడన్నా? కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం అనుకుంటేనే దాన్ని అపహాస్యం చేయడం, దాన్ని ఉల్లంఘించడం వెనతో పెట్టిన విద్య. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చూసుకుంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళు అనేక సందర్భాల్లో రాజ్యాంగం పేరు చెప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటారు, రాజ్యాంగాన్ని ఇష్టారీతిన ప్రయోగిస్తూ ఉంటారు. మనం ప్రెసిడెంట్స్ రూల్స్ పెట్టినప్పుడు చూసినాం, ఇందిరాగాంధీ గారు ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలని కూల్చలేదు, రాజీవ్ గాంధీ గారు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చలేదు. లాగి తన్నరు కదా జనం, మరి లాగి తన్నరు, బుద్ధి రాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్పేది కూడా లాగి తన్నరు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ బై ఎలక్షన్లు పెడితే నలుగురు ఓడిపోయినరు, 2 మాత్రమే గెలిచిండ్రు. అంటే ప్రజల తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఆ తీర్పు అట్లే ఉంటుందని చెప్పేసి వీళ్ళకి భయం పట్టుకున్నట్టుంది. ఏదైనా కారణం కావచ్చు. నేనేమంటున్నానంటే విడూరం ఏంటంటే, రోడ్డు మీద పోయే ఒక చిన్న పిల్లగాడిని అయినా అడిగితే వాళ్ళు చెప్తారు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకు పోయినారని. అవును. తర్వాత చట్టం కూడా ఏం చెప్తుంది, 10th షెడ్యూల్ ఏం చెప్తుందండి? ఎంక్వైరీ చేయండి, ఎవిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా కాదు. సపోజ్ వీళ్ళు కనుక పార్టీ మారినరు అనుకోండి, వేరే పార్టీలకు పోయినారు అనేది స్పష్టంగా కనిపిస్తే దట్ ఈస్ ఎవిడెన్స్, దట్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్ అని అన్నారు. ఈ చైర్మన్కి కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే చెవులు వినిపించట్లేదా, లేకపోతే డాక్యుమెంట్స్ పెడితే స్పీకర్ కాదండి, ఈజ్ నాట్ స్పీకర్ దేర్, ఈజ్ చైర్మన్ ఆఫ్ ది ట్రైబ్యునల్. Chairman of the tribunal. The speaker is by default the chairman of the tribunal. Whatever it may be, his designation is chairman over there. నేను చైర్మన్ గానే సంబోధిస్తాను. స్పీకర్ చైర్మన్ ఆఫ్ ది ట్రైబ్యునల్. అయితే ఒక ఎమ్మెల్యేలందరూ ఆయనకి తెలుస్తుంది, ఎందుకంటే బికాజ్ ఈ స్పీకర్. ఆయన ఎక్కడ కూర్చుంటుండో తెలియదా? అసెంబ్లీలోకి వచ్చి తర్వాత ఎక్కడ కూర్చుంటుండో తెలియదు. తర్వాత ఆయన ఈ పార్టీలో నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పార్లమెంట్కి ఆయన నామినేషన్ వేసిండు. నామినేషన్లో కాంగ్రెస్ అని రాసుకున్నాడు. బీఫామ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్తాడు కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన బీఫామ్ సబ్మిట్ చేసుకున్నాడు. అఫిడవిట్ వేసుకున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ అని. ఇవన్నీ తీసుకొని వస్తే ఇది కనిపించవా? అవి ప్రామాణికం కాదా? తరువాత మీరు ప్రస్తావించినారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు 9 నెలలని. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏమని ఇచ్చినారు? 3 months లోపల చేయమని అన్నాడు. దాన్ని 9 నెలలు చేసినాడు. దేనికోసం చేసినారు? మీరు ఆ మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని చూడండి, ఎవరికి పక్షపాతంగా ఉన్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఎవరికి ఎంత టైం ఇచ్చిండు అనేది తెలుస్తుంది. అంటే కాదండి, దీంట్లో ఒక విషయం ఉన్నది. సుప్రీంకోర్టు దాకా పోయి ఆర్డర్ తెచ్చుకునేదాకా కనీసం ఏళ్ళతో కూడా కదిలించలేదు వేసిన పిటిషన్లని. అక్కడే ఒక 12-13 నెలలు అక్కడే పోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 9 నెలలు, మొత్తం అంత దాదాపుగా 2 సంవత్సరాలు. దేనికోసం? ఎందుకోసం అంటే ఏదో ఒకటి చేసి వీళ్ళు డిస్క్వాలిఫై కాకుండా చూసిన కార్యక్రమము ఇండైరెక్ట్గా స్పీకరే చేసినాడు. కాబట్టి కంచె చేను వేసిన సందంగా ఉన్నది ఇక్కడ. అసలు ఏ ప్రావర్బ్ పనికిరాదండి ఇతను వర్ణించేదానికోసం. పూర్తిగా అన్యాయానికి ప్రతిరూపం, దౌర్జన్యానికి అంటే న్యాయస్థానాల పేరు మీద దౌర్జన్యం, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ పేరు మీద దౌర్జన్యం. ఇది ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో చేసినాడు. భరత్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలుతాం, మేము దేశంలో అధికారంలోకి వస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇట్లా చేస్తే దేశంలో ప్రజలు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మాలి? మీరేమో హిమాచల్ ప్రదేశ్లో ఒకటి చెప్తారు, పార్లమెంట్లో ఒకటి చెప్తారు, అసెంబ్లీలో ఒకటి చెప్తారు, పార్లమెంట్లో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అంటారు. తెలంగాణలో మాత్రం డిప్యూటీ స్పీకర్ లేకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు. ఒక బరాబర్ అడుగుదాం, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల తరఫున బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న హైకమాండ్ అని చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల మీద ఒక ప్రజాకంటక ప్రభుత్వాన్ని రుద్దిన హైకమాండ్ని
బరాబర్ అడుగుదాం. హైకమాండ్లో ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారిని అడుగుదాం, హైకమాండ్లో ఉన్న సోనియా గాంధీ గారిని అడుగుదాం, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడుగుదాం. ఇదేనా మీరు చెప్తున్న రాజ్యాంగం? ఇదేనా మీరు చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాజ్యాంగం చెప్తుంది? ఈ రకంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బహిరంగంగా మీరు ఓన్ చేసుకున్న ఎమ్మెల్యేలను ఈరోజు డిస్క్వాలిఫికేషన్ చేయకుండా చేయడమేనా రాజ్యాంగం మీకు నేర్పించింది? బరాబర్ అడుగుదాం. భరత్ గారు, రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రతిసారి రాజ్యాంగం అంటారు. పార్లమెంట్లో ఎప్పుడైతే వాళ్ళ హక్కులకు భంగం కలిగిందని వాళ్ళు భావిస్తారో అప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన జరిగినట్టు. ఎప్పుడైతే మాకు అనుకూలంగా అంటే వాళ్లకు అనుకూలంగా పరిస్థితులు ఉంటే అప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన జరిగినట్టు. వాళ్ళ అవసరాల కోసం రాజ్యాంగాన్ని వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏమంటారు? దేశంలో ప్రాథమిక హక్కుల్ని ఏకమొత్తంగా స్తంభింపజేసిన పార్టీ. రాజ్యాంగం యొక్క మూల సూత్రమే ప్రాథమిక హక్కులండి. ప్రాథమిక హక్కులు ప్రజలందరికీ ఉంటాయి. ఆ ప్రాథమిక హక్కులలో మాట్లాడే హక్కు, జీవించే హక్కు, సమానంగా చూడబడే హక్కు, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి బతికేదానికి పంచభూతాలు ఎట్లనో భరత్ గారు రాజ్యాంగ ప్రకారం స్వేచ్ఛగా బతికేదానికి మూడు చాలా దాన్ని ఎమర్జెన్సీ పెట్టి కూని చేసి అసలు దాన్నే కూని చేసి పారేసిన వీళ్ళకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉన్నదండి. ఇంకా 1000 సంవత్సరాలు అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ హక్కు లేదు. అయితే మీరు ఒకటి చెప్పండి, ఈ కేసును మొదటి నుంచి కూడా మీరు చూస్తున్నారు కదా, ఎందుకు ఈ రకంగా ఒక స్పీకర్గా ప్రసాద్ కుమార్ గారు ఆయన డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, ఆ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. బట్ నాకు గుర్తు సుప్రీంకోర్టు కూడా ఈజ్ నాట్ అబౌవ్ జ్యుడిషియల్ రివ్యూ, స్పీకర్స్ డెసిషన్ ఈజ్ నాట్ అబౌవ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పినట్టుగా గుర్తు. ఎస్, సుప్రీంకోర్టు ఈ కేసు సందర్భంలోనే మీరు 9 నెలల కింద ఇచ్చిన జడ్జిమెంట్ అని అంటున్నారు కదా, ఆర్డర్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ ఇస్తున్న క్రమంలోనే చాలా స్పష్టంగా చెప్పినారు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. మీరు ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ, నో మోర్ ఎ స్పీకర్ సో ఫార్ యాజ్ దిస్ ట్రైబ్యునల్ ఈజ్ కన్సర్న్. స్పీకర్ అనేది దాని వ్యవహారం వేరే, దాని పనులు వేరే, దాని ఫంక్షన్స్ వేరే. ఇక్కడికి వచ్చేవరకే స్పీకర్ అనే అతనికి ఈ ట్రైబ్యునల్కి అధ్యక్షత వహించే అర్హత ఉన్నది, అంతే తప్ప ఇమ్యూనిటీ మీకు వర్తించదు అని. ఈ ట్రైబ్యునల్ వ్యవస్థ మనుగడలోకి వచ్చింది ఎందుకంటే నాకు అవగాహనంత వరకు ఏ కేసులైతే ఆ లోకలైజ్డ్ కేసెస్ ఉంటాయో డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే శాసనసభ లాంటి దాంట్లో కానీ, లేకపోతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఎక్కడైతే ఆ సమస్యను అక్కడ పరిష్కరించగలగాలో అక్కడనే ఒక క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ తోటి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. సింగిల్ బెంచ్ ట్రిబ్యునల్ ఉండొచ్చు, మల్టిపుల్ మెంబర్స్ ట్రిబ్యునల్ ఉండొచ్చు. అందుకే ఇది తీసింది. ట్రిబ్యునల్ మీరు తొందరగా డిస్పోజ్ చేస్తారని చెప్పేసి అని ఇస్తే ఏ రకంగానూ కూడా దాన్ని డిస్పోజ్ చేయకుండా సంవత్సరాలు వాళ్ళ టేబుల్ మీద పెట్టుకొని కూర్చుంటారు. అబ్సల్యూట్. ఈ ట్రైబ్యునల్ కానీ, ట్రైబ్యునల్ చైర్మన్ కానీ, ట్రైబ్యునల్ చైర్మన్ ఇచ్చిన జడ్జిమెంట్ కానీ ఒక అబ్సల్యూట్ బ్యాడ్ ప్రెసిడెంట్ ఇన్ ట్రైబ్యునల్స్ హిస్టరీ. ఈ ట్రైబ్యునల్స్ ఎందుకు పెట్టినారండి? మీరు కొంత ప్రస్తావన చేసినారు. ట్రైబ్యునల్స్ ఎందుకు చేసినారంటే దేశ నాయకత్వం ఒక దూరదృష్టితోని, సదుద్దేశంతో ట్రైబ్యునల్స్ పెట్టినారు. ఈ దేశంలో పెద్ద జనాభా, తర్వాత ఎదుగుతున్న ఎకానమీ, ఈ ఎకానమీలో ప్రతిదీ కోర్టుకు పోయి కోర్టులో అడ్జుడికేట్ అవ్వాలంటే కష్టమవుతుంది. కొన్ని సమ్మరీగా డిస్పోజ్ చేయాల్సిన కేసులు ఉంటాయి, అవి చాలా ఉంటాయి అని లేబర్ ట్రైబ్యునల్స్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్స్, తర్వాత ట్యాక్స్ ట్రైబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, ఎంప్లాయీస్కి సంబంధించినవి, డిసిప్లినరీ ట్రైబ్యునల్స్, డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే దానికోసం ట్రైబ్యునల్స్. ఈ ట్రైబ్యునల్స్ కోఆపరేటివ్ ట్రైబ్యునల్స్ అనేక రకాల, ఎక్కడైతే డిస్ప్యూట్స్ వస్తాయో అనేక రకాల డిస్ప్యూట్స్. ఈ ట్రైబ్యునల్ వ్యవస్థకి ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ పెట్టినారు. ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు తప్పితే హైకోర్టు, రాజ్యాంగ న్యాయస్థానాలు ఏవైతున్నాయో హైకోర్టు, సుప్రీంకోర్టు, వాళ్ళ మీద చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండే దానికోసం ఆ జడ్జిమెంట్ని రివ్యూ చేసే పవర్ వాళ్ళకి ఇచ్చినారు. కానీ ట్రైబ్యునల్స్ అనేక సందర్భాల్లో, మెజారిటీ సందర్భాలలో వాటి బాధ్యతను అవి నిష్పక్షపాతంగా చాలా మేరకు తర్వాత న్యాయాన్ని జరిగేటట్టుగా, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా జరిగింది.
కానీ ట్రైబ్యునల్స్లో వెరీ వరస్ట్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్ అంటే ఇవాళ స్పీకర్ ట్రైబ్యునల్ ఏదైతే ఇచ్చిందో తెలంగాణలో డిస్క్వాలిఫికేషన్ కళ్ళు మూసుకొని పక్షపాత ధోరణితోని కాంగ్రెస్ ఏజెంట్ లాగా ఇవాళ ట్రైబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. కనిపించేదాన్ని కనిపించట్లేదని గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా. భరత్ గారు, మీరు ఒక సీనియర్ అడ్వకేట్. ఇప్పుడు మీకు కనిపించిన ఎవిడెన్స్ స్పీకర్ గారికి కనిపించకపోయి ఉండొచ్చు. స్పీకర్ గారు తన దగ్గర ఉన్న మెటీరియల్ ఎవిడెన్స్ని తన అవగాహన మేరకు వాటిని పరిశీలించి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఈరోజు కూడా అట్లే ప్రకటించినట్టు కనిపిస్తుంది. నాకు నిద్ర నటించిందా నాకు తెలియదు, కానీ ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు అవన్నీ కెమెరాస్తోని ఇచ్చేస్తున్నారు. నాకున్న సమాచారం ట్రైబ్యునల్ చైర్మన్ నిద్రపోతున్నాడు. అంటే అంత అనాసక్తత, అంత పక్షపాత ధోరణి, అంత బయాస్, తర్వాత అంత ప్రీడిటర్మైన్డ్ అప్రోచ్, ఎట్లయినా కొట్టేసేదే. ఏం చైర్మన్ అండి ఇది? న్యాయస్థానమా లేకపోతే ఏమన్నా సర్కసా ఇది? ట్రైబ్యునల్ చైర్మన్కి అసిస్టెంట్స్ ఉంటుందండి. అక్కడ అడ్వకేట్, ఎవరైతే కక్షిదారులకు సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు, పిటిషనర్ అడ్వకేట్ ఉంటారు, తర్వాత రెస్పాండెంట్ అడ్వకేట్ ఉంటారు. వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ చెప్తారు, ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపిస్తారు. దానం నాగేందర్ గారు ఎవిడెన్స్ మొత్తం అంతా కూడా ఏది, ఆయన వేసిన బి ఫాము, ఆయన వేసిన ఏ ఫాము, తర్వాత ఆయన అఫిడవిటు, ఆయన నామినేషను, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. వీడియో ఎవిడెన్స్లు అన్నీ చూపించినారు. కనిపించట్లేదని అంటే ఏమన్నట్టు? ఎంత బ్యాడ్ ప్రెసిడెంట్ అంటే, ఎంత చెత్త ఉదాహరణ ఇది మిగతా ట్రైబ్యునల్స్కి పనిచేసేదానికి. అసలు ఇట్లాంటి ఇప్పుడు విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తర్వాత కాగ్నియన్స్ తీసుకోవాలి. ఎందుకంటే న్యాయం జరగదు. అధికార పార్టీ స్పీకర్గా అంటే అధికార పార్టీ తరఫు నుంచి స్పీకర్ ఉంటాడు. స్పీకర్ ఎన్నికైన తర్వాత నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ నిష్పక్షపాత స్పీకర్కి సంబంధించిన వ్యవహారం. కానీ ఆయనే చైర్మన్ కాబట్టి, స్పీకరే చైర్మన్ కాబట్టి ఇవాళ సంఘటన ఏదైతే ఉన్నదో ఇది ఒక పెద్ద ఉదాహరణ కింద ఉన్నది. ఈ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయదనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. ప్రజలకందరికీ ఒక అభిప్రాయానికి వచ్చేసిండ్రు. ప్రజలకందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఏ చిన్న ఎంప్లాయీయో కాదు, నిత్యం ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో తిరిగే వాళ్ళు ఏ పార్టీలో తిరుగుతున్నారు, ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, ఏ పార్టీ కండువా కప్పుకుంటున్నారు, ఏ పార్టీ జెండా పట్టుకుంటున్నారు, ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, రోజు టీవీలోనే చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు టీవీలో చూస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గం వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి. వాళ్ళు మేము ఈ పార్టీలో లేము, మా పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. అంతిమ తీర్పు ప్రజల కోర్టులోనే వస్తుంది. ఒక ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ డిస్క్వాలిఫై అయితేనో లేకపోతే డిస్క్వాలిఫై అవుతారనే భయంతో ఎక్కడ వీళ్ళు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు ఆదరించారు, ప్రజలు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మళ్ళొకసారి గెలిపించారు అనేది కాంగ్రెస్ పార్టీకి వాళ్లకు స్వీయ అనుభవం. హిమాచల్ ప్రదేశ్లో వాళ్లకు స్వీయ అనుభవం. 6 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి ఫిరాయిస్తే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అక్కడున్న స్పీకర్ ఆ 6గురిని డిస్క్వాలిఫై చేస్తే ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్లలో 6గురిట్లో 2 మాత్రమే గెలిచిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు ఆదరించారని. సోనియా గాంధీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు, మల్లికార్జున్ ఖర్గేకి తెలుసు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మేము చెప్పిన నీతులు మేమే ఉల్లంఘిస్తుంటే ప్రజలు మమ్మల్ని ఎందుకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా ఉండేలాగా ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు రాజీనామా చేసే విధంగా వాళ్ళు వైపు అడుగులు వేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి. బరాబర్ అడుగుదాం భరత్ గారు, ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు ఓడిపోతారేమో అనే భయంతో, ఉప ఎన్నికల భయంతో ఎక్కడ కూడా వీళ్ళు డిస్క్వాలిఫై కాకుండా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నాలను చేసిండ్రు. ఆ ప్రాసెస్లో రాజ్యాంగం కాలు కిందేసి తొక్కినా పర్వాలేదన్నట్టుగా ప్రవర్తించిండ్రు. ఉప ఎన్నిక వస్తే
అసెంబ్లీకి వచ్చే ఉప ఎన్నికలలో ఖచ్చితంగా ఓడిపోతామనేది కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. అవును. అందుకుగానే గత 23 నెలలుగా వాళ్ళు ఉప ఎన్నిక రాకుండా ఉండేదానికోసమే ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ట్రిబ్యునల్ చైర్మన్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. వారు కూడా చాలా ఫ్రీగా వాడుకొనిచ్చినారు కాంగ్రెస్ పార్టీని. నేను కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయగలుగుతా, ఉట్టి మాటలు మాట్లాడట్లేదు. ఐ నో ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్. నేను మాట్లాడేదాని కాన్సిక్వెన్సెస్ ఏందో నాకు బాగా తెలిసి కాన్షియస్గా మాట్లాడుతూ ఉన్నాను. అడ్డదిడ్డంగా ట్రైబ్యునల్ చైర్మన్ని ఉపయోగించుకున్నారు. ఈ ట్రైబ్యునల్ చైర్మన్ పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకి, ట్రైబ్యునల్ యొక్క రూల్స్కి, తరువాత సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలకి వ్యతిరేకంగా పోయినాడు. ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసేదానికి అన్ని సిద్ధంగా పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఇదంతా ఎందుకు చేసినాడు అంటే ఆయనకి, నాకు తెలిసి ఆయనకి వ్యక్తిగతమైన ప్రయోజనం ఇందులో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చేపించింది ఆయన చేసినాడు. ఒక తొత్తులాగా పనిచేసినాడు కాంగ్రెస్ పార్టీకి. ట్రైబ్యునల్ చైర్మన్ చేయకూడని పని అది. ఆయన అక్కడ కూర్చున్నాడంటే నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ నిష్పక్షపాతంగా ఉండి ఉండడమే కాదు, కనిపించాలి. ఆ కాన్ఫిడెన్స్ పార్టీలకు ఇవ్వాలి. చూసే ప్రజలకు కూడా తెలవాలి. ప్రజలు చూసేదానికి వీల్లేదు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. తర్వాత కనీసం జర్నలిస్టులను చూడనిస్తారంటే జర్నలిస్టులకు కూడా అసలు లోపలికి అనుమతి లేదు. ఎమర్జెన్సీని మళ్ళీ రీప్లే చేసినారు. ఈ తరానికి ఎమర్జెన్సీ ఎట్లా ఉంటుందో చూపించే దాంట్లో ట్రైబ్యునల్ చైర్మన్ ఉన్నాడు. రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక బఫూన్ లాగా జోకర్, చీటర్ రాహుల్ గాంధీ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయనకి భక్తులాగా ఈ ట్రైబ్యునల్ చైర్మన్ ఇది చేస్తూ ఉంటాడు. ఏం దుర్వ్యవస్థ అండి, ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించింది. ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యాంగం కింద షెల్టర్ తీసుకొని, అదే రాజ్యాంగం కింద ప్రొటెక్షన్ తీసుకొని మేమే పెద్ద రాజ్యాంగ పరిరక్షకులం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. జోకర్ లాగా చేస్తాం. చాలా క్రూయల్ జోకింగ్ అన్నట్టు ఆన్ ది ఫేట్ ఆఫ్ ది కంట్రీ. ఇట్లాంటి వాళ్ళు కనుక పొరపాటున ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండ్రు అని అంటే ఈ దేశం అయిపోయినట్టే. అంత దుర్మార్గం కాకపోతే ఏందండి? పేద ప్రజలకి చిక్కడపల్లిలో పోయి, అశోక్ నగర్లో పోయి జనం మధ్యన కూర్చొని డ్రామా చేసి రాజ్యాంగం చూపించాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? ఇవాళ రమ్మనండి, అశోక్ నగర్కి రమ్మనండి, నిరుద్యోగుల మధ్యన కూర్చోమనండి. కేరళలో మొదలుపెట్టింది. ఇప్పుడు కేరళలో మొదలుపెట్టింది ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, తెలంగాణ వే అని. ఏముంది తెలంగాణ వే? దరిద్రానికి మార్గాలు ఓపెన్ చేసి కూర్చున్నాయి. అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఒక ఏటీఎం లాగా తయారైపోయింది, కేరళ కూడా మరొక ఏటీఎం లాగా తయారు కావాలని చెప్పేసి బహుశా కేరళను కూడా తెలంగాణ వే అని చెప్తున్నారేమో. ఇంత మటుకైతే వీళ్ళు 3-4 చోట్ల ఈ ప్రయత్నాలు చేసి మహారాష్ట్రలో చేశారు, బీహార్లో చేశారు, ఇంకా వేరే చోట్ల కూడా చేశారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లో చేశారు. ప్రతి చోట్ల చెప్పు దెబ్బలు తిన్నారు, మంచి చెప్పు దెబ్బలు తిన్నారు. తినేసేసి ఇవాళ కేరళ మీద ఈ ప్రయోగం చేయబోతా ఉన్నారు. చూద్దాం ఇక. రైట్. ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? లీగల్ రికోర్స్ ఏం అవైలబుల్ ఉంది? సుప్రీంకోర్టులో కేసు రేపు హియరింగ్కి వస్తుంది. సుప్రీంకోర్టులో మేము డిస్పోజ్ చేయమన్నారు కాబట్టి మేము డిస్పోజ్ చేసినామని చెప్పేసి అని చెప్తారు. ఆ కేసు అక్కడితోటి అయిపోతుందా, లేకపోతే ఏమైనా ఇదే కేసుని సాక్ష్యాధారాలతో సహా స్పీకర్ సరిగా వినలేదు అని చెప్పేసి, ట్రైబ్యునల్ చైర్మన్ సరిగా వినలేదు అని చెప్పేసి అక్కడే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు ఆల్ పవర్ఫుల్ కోర్ట్ అండి, దానికి ఇన్హరెంట్ పవర్స్ ఉంటాయి. ఇఫ్ దే కమ్ టు నో అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హాస్ హ్యాపెండ్, ఏం జరిగిందో వాస్తవం వారి నోటీస్కి వచ్చింది కనుక ఉంటే దే మే ఈవెన్ టేక్ ది అడ్జుడికేషన్ ఆఫ్ దిస్ ఆన్ దేర్ ఓన్. దానికైతే ప్రెసిడెన్సీస్ ఉన్నాయి, ఉన్నాయి, పవర్స్ ఉన్నాయండి, పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళట తీసుకుంటే తీసుకోవచ్చు, దాన్ని మనం తోసిపుచ్చలేము, కాదనలేము. రెండోది ఏంటంటే రెగ్యులర్ కోర్సులో
దీన్ని ఛాలెంజ్ చేసేదానికోసము జ్యుడిషియల్ రివ్యూ హైకోర్టుకు ఉన్నది, జ్యుడిషియల్ రివ్యూ హైకోర్టుకు ఉన్నది, సుప్రీంకోర్టుకు కూడా ఉన్నది. కానీ హైకోర్టుకి నార్మల్ కోర్సులో హైకోర్టు సో దట్ ఇస్ ఇంకొక లెవెల్ ఆఫ్ రివ్యూ సుప్రీంకోర్టుని అవైల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇది పార్టీ ప్రెసిడెంట్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు దీన్ని నిర్ణయం చేస్తారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉందని, హైకోర్టుకు పోయే అవకాశం ఉందని మీరు అంటున్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతకుముందు మణిపూర్కి సంబంధించిన కేసులో, ఇదే కేసులో కూడా పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు వేసిన కేసులో కూడా సుప్రీంకోర్టు ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంటుందా మీ వ్యవహారం అని చెప్పి చేయకూడదు అని కూడా చెప్పినారు, చేయకూడదు అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే ఒక 9-10 నెలల తర్వాత ఈ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హైకోర్టు నుంచి హైకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్కే వస్తుంది అనుకుంటున్నాను. చీఫ్ జస్టిస్ బెంచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఒక బెంచ్, 2 బెంచ్లు, ఇట్లా కాలయాపన జరిగే అవకాశం లేదంటారా? కాలయాపన జరిగే అవకాశం ఉంది. ఇంకొక అవకాశం కూడా ఉంది. పాజిటివ్ సైడ్ ఏంటంటే హైకోర్టు జడ్జెస్ కూడా ఇదంతా ఏదైతే ఉందో ఇది వాళ్ళకి ప్రజెంట్ చేసినప్పుడు, వాళ్ళు ఇదంతా గమనించినప్పుడు దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ కాంపిటెంట్ అండ్ ఈక్వల్లీ కన్సర్న్. లీగల్ హై ప్రయారిటీ కేసుగా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే సమానమే కాబట్టి అన్ని కేసులు అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నానండి. ఎందుకనంటే ఈ ట్రైబ్యునల్ వ్యవహారం ఏదైతే జరిగిందో ఇది పూర్తిగా ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం పోయే పద్ధతుల్లో ఓపెన్గా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బహిరంగంగా, ఒక విశృంఖలంగా ఈ ప్రదర్శన ఏదైతే జరిగిందో, అన్యాయం చేసే ప్రదర్శన ఏదైతే జరిగిందో కక్షిదారులకి, ఖచ్చితంగా హైకోర్టు కూడా చాలా కన్సర్న్గానే ఈ కేసుని వీలైనంత త్వరగా చేస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ రకంగా వాళ్లకు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఊరట లభించే అవకాశం ఉందంటారు? 10 మందికి 10 మంది డిస్క్వాలిఫై అయ్యే కేసు అండి ఇది. అంత ఎనార్మస్ ఎవిడెన్స్ ఉంది, కొంచెం కాదు, చాలా ఎగ్జాస్టివ్ ఎవిడెన్స్ ఉన్నది. ఎవిడెన్స్ని అసలు కన్సిడర్ చేయలేదు. కాబట్టి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా నాకు నమ్మకం ఉన్నది, మా టీంకి నమ్మకం ఉన్నది, మా పార్టీకి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా హ్యాండ్స్ డౌన్ ఖచ్చితంగా చూద్దాం హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏం చెప్తాయి. ఎప్పటికైతే తెలంగాణ అసెంబ్లీ నుంచి బంతి హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు, ఈ రెండిట్లో ఏదో ఒక కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎంత టైం పడుతుంది? ఇంకా 33 నెలల టైం ఉంది ఈ ప్రభుత్వానికి లేదా ఈ ఎమ్మెల్యేలకు. 20 నెలలు అయిపోయింది, ఇంకా 33 నెలలు ఉంది. లాస్ట్ 6 నెలలు అసలు లెక్కలోకి తీసుకోకపోతే ఇంకా 27 నెలలు మాత్రమే ఉన్నట్టు. 27 నెలల్లో వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారా? హైకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఉప ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఉప ఎన్నికలంటే ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే ప్రజలు తిరగబడతారు అని చెప్పి ఒక భయం వాళ్ళలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈ రకంగా ఈ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళు చూసుకున్నారు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం.